అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను బ్యాంక్ నిఫ్టీలో స్టాక్ మార్కెట్లో ఎంత సంపాదించాను అనేది మీకు ఈరోజు చూపించబోతున్నాను. ₹4,440 ప్రాఫిట్ అనమాట. బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్. సో దయచేసి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, స్టాక్ మార్కెట్లో చేయాలి అనుకునే వాళ్ళు తెలిసిన వాళ్ళతో అప్రోచ్ అయ్యి వాళ్ళకి తెలిసింది మీతో షేర్ చేసుకున్నప్పుడు ప్రాఫిట్ కానీ లాస్ కానీ ఏదైనా సరే మీరు ప్రాఫిటబుల్ అవ్వాలి అని అనుకుంటే తెలిస్తేనే చేయండి, అదర్వైజ్ అటెంప్ట్ చేయకూడదు. దయచేసి ఇది నా విన్నపం అండి. స్టాక్ మార్కెట్ అనేది చాలా డేంజర్. సో తెలిసిన వాళ్ళని సజెస్ట్ చేసి మాత్రమే నేను చేయాలని కోరుకుంటున్నాను. సో నాకేదో వచ్చింది కదా అని చెప్పేసి ఎవరో దీన్ని చూసి అటెంప్ట్ చేయటం అనేది కరెక్ట్ కాదు. తెలిస్తేనే చేయండి, లేకపోతే లేదు. సో ఈరోజు నాకు మాత్రం ప్రాఫిట్ వచ్చింది ₹4,440. యాక్చువల్గా నేను ఇది స్టాక్ మార్కెట్ అనేది మీతో చాలా రోజుల నుంచి షేర్ చేసుకుందామని అనుకున్నాను, బట్ టైం ఎప్పుడు దొరకలేదు మీతో షేర్ చేసుకోవడానికి. సో ఈరోజు ఎందుకో అనిపించింది షేర్ చేసుకుందామని చెప్పేసి, అందువల్ల మీతో షేర్ చేసుకుంటున్నాను. సో దీంట్లో ఏంటంటే ఎప్పుడూ ప్రాఫిట్స్ రావు, లాసెస్ చాలా వస్తాయి, ప్రాఫిట్స్ కూడా చాలా వస్తాయి. సో రెండు మనం బ్యాలెన్స్ చేయగలిగితేనే దీంట్లో నుంచి బయటపడడానికి ఛాన్స్ ఉంటుంది, చక్కగా సంపాదించుకోవచ్చు కూడా. బట్ ఎప్పుడూ ప్రాఫిట్స్ రావాలంటే కుదరవు. సో లాసెస్ కూడా బేర్ చేయాలి. సో ఇంకొకటి ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. డబ్బులు దీంట్లో వస్తున్నాయి కదా అని చెప్పి గుడ్డిగా పెట్టేయటం కాదు, ఒక్కటికి 100 సార్లు ఆలోచించి దీంట్లోకి దిగాలి. సో ఇది నా రిక్వెస్ట్ అనమాట. సో ఇంకా ఏమన్నా చెప్పాలి అనుకుంటున్నాను, బట్ ఈరోజుకి ఇంత చాలు. ఐ డోంట్ వాంట్ టు షేర్ మోర్. సో ప్రాఫిట్ ₹4,440 అండి. లాసెస్ వచ్చినప్పుడు కూడా చూపిస్తాను. ఇంకొకటి హోల్డ్లో ఉంది. సో అది మండే రోజుకి ఎంత ప్రాఫిట్ వస్తుంది, లాస్ వస్తుందా అనేది నేను అది కూడా మీతో షేర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ డూ వాట్ ఐ లవ్. థ్యాంక్ యూ.